నిన్న ఒక వీడియోలో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాం. అంటే భారత్ పాకిస్తాన్తో యుద్ధము చేస్తే పాకిస్తాన్ 7 రోజులు కూడా వాళ్ళు యుద్ధంలో నిలబడలేరు. ఎందుకు అంటే వాళ్ళ వద్ద ఆర్టిలరీ వెపన్స్ లేవు. అలాగే వాళ్ళ విమానాలంతా కూడా ముఖ్యంగా F-16 విమానం 55% వాళ్ళు దాచి ఉంచుతున్నారు. భారత్ యొక్క S-400కి ఇది ఎక్స్పోజ్ అవ్వకూడదు, అమెరికా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఇది ఏమిటి అంటే, కొంతమంది మిత్రులు ప్రేమ్ గారు 7 రోజులు కాదండి 4 రోజులు కూడా వాళ్ళు నిలబడలేరు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అంటే 4 days కూడా వాడు యుద్ధము చెయ్యలేనప్పుడు మనము ఇంతంత పెద్ద ఆయుధాలను ఎలా వాడతాము? కాబట్టే మనము ఎక్కడో ఒక స్టేజ్లో ఒక స్ట్రాటజీ అంటే మనకంటూ ఒక వ్యూహము ఉండాలండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఇంత చిన్న దేశము, ఆయుధాలే లేని దేశము, వీళ్ళపైన అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రము మీరు వాడతారా? కాబట్టి మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇవాళ పహల్గామ్లో కొంతమంది తీవ్రవాదులు వీళ్ళు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. వీళ్ళని మీరు ట్రాక్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క లాంచ్ ప్యాడ్స్, వీళ్ళ హ్యాండిలర్స్, వీళ్ళు ఎక్కడ ఉంటారు గమనించండి. వాళ్ళ మీద మాత్రమే టార్గెట్ చెయ్యండి. ఇది నాకు వచ్చే ఆలోచన. ఎందుకంటే మీరు ఏకంగా బ్రహ్మోస్ అంటారు, మీరు అలాగే S-400s, రఫేల్స్, సుఖాయ్ విమానాలు, ఇంతంత పెద్ద ఆయుధాలు విమానాలను వేసుకొని వాడి మీదికి వెళ్ళడము మీకు డబ్బు వేస్ట్ కదండి, వార్ వేస్టేజ్ అంటున్నాము కదా. కాబట్టి 4 రోజులు కూడా యుద్ధము చెయ్యలేని వాడు మనతో ఇలాంటి ప్రగల్భాలు ఏమిటి అంటే, లిటరల్గా చూడండి, ఒక యుద్ధ నిపుణుడు ఆయన చెప్తున్నారు, మీరు 1971 తీసుకోండి, డిసెంబర్ 4వ తారీఖు, డిసెంబర్ 8వ తారీఖు 2 సార్లు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ కరాచీ పోర్టుపై దాడులు చేశాము. ముఖ్యంగా ఇండియన్ నేవీ అంటే ఆసియా ఖండములో మీకు మిజైల్స్ వాడిన మొట్టమొదటి దేశము భారత్ అని చెప్పి మీకు చరిత్రలో ఉందండి. పాకిస్తాన్పై ఫర్ ద ఫస్ట్ టైం మనం మిజైల్స్ వాడాం. ఈ 2 సార్లు కూడా అంటే దగ్గర 8 షిప్పులు, యుద్ధ నౌకలను మనం డెస్ట్రాయ్ చేసాం. అలాగే కరాచీ యొక్క ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి చూసారా, టోటల్గా మనం డెస్ట్రాయ్ చేసాం. ఎప్పుడు? 1971లో. అలాంటిది ఇవాళ ఇండియన్ నేవీ యొక్క పవర్ అన్నారు అనుకోండి, 10 రెట్లు 15 రెట్లు మీకు ఎక్కువ. కానీ వాడి వైపు చూడండి, పాకిస్తాన్ వైపు గాజీ సబ్మెరైన్ వేసుకొచ్చాడు కదా విశాఖపట్నం వద్ద, టోటల్గా అది తుక్కు అయ్యింది. తరువాతే మనము యుద్ధంలో గెలిచామని అనౌన్స్ చేశాం. ఇవాళ అలాంటి పరిస్థితి కూడా వాడి వద్ద లేదు. 2 సబ్మెరైన్స్ ఇవి ఇవాళ ఆపరేషన్లో ఉన్నాయి. తక్కినవన్నీ కూడా రిపేర్లు, మెయింటెనెన్స్, ఇవి యుద్ధానికి పనికి రావండి అని చెప్పి వాళ్ళ నేవల్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ యొక్క యుద్ధ నౌకలు INS విక్రాంత్ అనండి, INS విరాట్ ఇవాళ లిటరల్గా అరేబియన్ సీ వైపు 100 కిలోమీటర్ల కూతవేటులో మనము సిద్ధముగా ఉన్నామండి. ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? ఎందుకు ఇంతంత పెద్ద యుద్ధ నౌకలను తీసుకెళ్తున్నామంటే, ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఫ్యూయల్ గురించి మనం మాట్లాడాం. అంటే ముందు ఆర్టిలరీ వెపన్స్. ఇప్పుడు అందరూ కూడా జెలెన్స్కీకి థ్యాంక్స్ చెప్తున్నారు, నాకు ఈ ఆర్టిలరీ వెపన్స్ ఇవ్వండి అనడంతో చేసేది లేక ఈ అమెరికా వాడు, ఓయ్ పాకిస్తాన్ నీ వద్ద ఈ ఆయుధాలు ఉన్నాయి కదా, ముందు యుక్రెయిన్కి పంపించు, తర్వాత సంగతి తర్వాత అంటే వీళ్ళకి ఆ డబ్బు వస్తుంది. పాకిస్తాన్ ఆర్మీకి వచ్చే ఈ కుక్క బిస్కెట్లు, వీటి కోసం వాళ్ళ దగ్గర ఉండే ఆర్టిలరీ ఆయుధాలనంతా వీళ్ళు యుక్రెయిన్కి పంపించారు. ఇవాళ వీళ్ళ వద్ద ఈ ఆయుధాలు లేవు. అంటే అందరూ కూడా జెలెన్స్కీకి, భారతీయులందరూ జెలెన్స్కీ మంచి పని చేసావని అంటున్నారు. పుతిన్ గారు నవ్వుకుంటున్నారు, ఇదేంటి కామెడీ అని. ఇప్పుడు ఇండియన్ నేవీ ఏం చెయ్యబోతుంది? ఒకే వార్నింగ్ అండి, పాకిస్తాన్ నేవీకి మనము ఇచ్చిన వార్నింగ్, నువ్వు ఒకవేళ అరేబియన్ సీలో అడుగు పెట్టాలి అనుకుంటే, అంటే ఆ సముద్ర జలాలలో నువ్వు తిరగాలి అనుకుంటే నీ రిస్క్ నీదే.
నీ ఓడలకు ఏం జరిగినా ఇండియన్ నేవీని అడగకు. నీకు దమ్ము ధైర్యము ఉంటే నీ ఓడలు వేసుకొని బయటికి రా, లేదా కరాచీ పోర్టులోనే ఉండిపో. ఈ సబ్మెరైన్లో అంటూ అటు ఇటు తిరిగేవా? మాకు సముద్రము అడుగున చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఒక సబ్మెరైన్ కూడా అక్కడ మిగలదు. ఆల్రెడీ 2 ఆపరేషన్స్లో ఉన్నాయని అంటున్నావు కాబట్టి వాటిని కాపాడుకో. అనవసరంగా మమ్మల్ని కెలికి ఏదో మేము చాలా గొప్పవాళ్ళు ఇవన్నీ ఫీల్ అవ్వకు. నువ్వు 1971లోనే ఏం చేయలేకపోయావు. ఇవాళ ఇండియన్ నేవీ యొక్క సత్తా పదే బ్రహ్మోస్ ఎంతకాలం మేము చెప్తాము? ఇక మేము ఏమీ మాట్లాడము, నిన్ను ఏం చెయ్యాలో అదే చేస్తాము అని చెప్పారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాబ్లం ఉందండి పాకిస్తాన్కి. ఏమిటి అంటే ఈ ఫ్యూయల్ అనేది 4 రోజులు 5 రోజులు లేదా 1 వారం రోజులు మ్యాక్సిమం అనుకోండి అయిపోయింది. ఇప్పుడు వాడు మళ్ళీ రీఫ్యూయల్ చేయాలి, ఫ్యూయల్ తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? మళ్ళీ యుఏఈ అంటాడు, సౌదీ అరేబియా, మీకు ఇరాన్ వద్ద వీడు కొనలేడు. మరి పాకిస్తాన్ జెండా ఉండే ఒక యుద్ధ నౌక కూడా అరేబియన్ సీలో మాకు కనిపించకూడదు. ఇది మన కండిషన్. మనము టోటల్గా వాడిని బ్యాన్ చేసాం. ఒకవేళ ధైర్యము చేసి ఎవరైనా ఆయిల్ ట్యాంకర్స్ పాకిస్తాన్ జెండాతో అటువైపు పంపిస్తే అప్పుడు ఉంటుందిరా మీకు. గత 2 ఏళ్ల నుంచి టోటల్గా మీకు సోమాలియా పైరేట్స్ అనండి, అలాగే మీకు కరుడుగట్టిన తీవ్రవాదులు, ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ సైలర్స్, పాకిస్తాన్ మత్స్యకారులు, వాళ్ళు ఇరుక్కుపోతే వాళ్ళ ఓడలు హైజాక్ అయితే మనము వెళ్ళి వాళ్ళని కాపాడం. ఇది పాకిస్తాన్ వాడికి తెలుసు కదా. అంటే మన యుద్ధ నౌకల సత్తా ఏంటి, మన వద్ద ఎలాంటి ఆయుధాలు ఉంటాయి, యాంటీ షిప్ మిజైల్స్ మన వద్ద ఎట్లా ఉంటాయి, వీటినంతా వాడేము అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి. కాబట్టి రీఫ్యూయల్ని ఏదైతే మాట్లాడుతున్నామో దానిని టోటల్గా మనము ఇవాళ కట్ ఆఫ్ చేయబోతున్నామండి. సో 1971లో ఏదైతే చేసామో ఇండియన్ నేవీ ఇవాళ కరాచీ పోర్టు దాకా వెళ్ళి వాడి యొక్క పోర్టు మీద, ఆ హార్బర్ మీద, అలాగే ఆయిల్ ఫీల్డ్స్, వీటి మీద బీభత్సమైన దాడులు చేస్తే మన ఇండియన్ నేవీకి సంబంధించిన మెరైన్ కమాండోస్, మీకు మ్యారీకోస్ అంటారు, రెడీగా ఉన్నారు. వీళ్ళు ఆకాశం మీదనండి, నేల మీద, మీకు సముద్ర జలాలు ఎక్కడైనా కూడా హైయెస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేయగలిగే కమాండోస్. సో ఇప్పుడు వీళ్ళు లిటరల్గా కరాచీలోకి వెళ్ళి అక్కడ ఉండే ఆయిల్ నిలవలనంతా కూడా ధ్వంసము చేస్తే, ఎందుకంటే వెనుక మీకు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి, విరాట్ లాంటి అత్యాధునికమైన వార్షిప్స్ ఉన్నాయి. సో అందులో మీకు ఇండియన్ నేవీ సర్వము సిద్ధము అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ నేవీ మీద దాడులు చేస్తే, ఆ రీఫ్యూయలింగ్ ప్రక్రియను వీళ్ళు టోటల్గా ఆపేస్తే పాకిస్తాన్ చెయ్యగలిగింది ఏమిటి? ముందు మనం ఆలోచించాల్సింది మన ఖర్చు అండి. మనము ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు, అలాగే ఎటువంటి ప్రాణ నష్టము జరగకూడదు. మనము ఎలా కొట్టాలో, ఎంత స్ట్రాటజికల్గా పాకిస్తాన్ నేవీని కొట్టాలో ఆ లెవెల్లోనే మనం ఆపరేట్ చెయ్యాలి. ఎందుకు అంటే వాడి వద్ద ఏమీ లేదండి, ఏమీ మిగలలేదు. ఖాళీగా పని చెయ్యని ఈ యుద్ధ నౌకలను పెట్టుకొని మెయింటెనెన్స్లు చేసుకొని వాడు అలా గడుపుతున్నాడు. మాటలు మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయి, కానీ సివిలియన్ ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది, మేము ఇప్పుడు ఉండే పరిస్థితిలో భారత్తో యుద్ధమే చెయ్యలేము, మమ్మల్ని కాపాడండి. ఇంటర్నల్గా అడుగుతున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో అడుగుతున్నారు. భారత్ అన్నప్పుడు మాత్రం రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కానీ పాకిస్తాన్ యొక్క అసలు సిసలైన సిట్యువేషన్ని చూశారు అనుకోండి, 1971 కన్నా వర్స్ట్గా ఉన్నారంట. ఎందుకంటే 150-200 కిలోమీటర్లు ప్రయాణించగలిగే మన దగ్గర అత్యాధునికమైన మిజైల్స్ ఉన్నాయి. వాటితో పాకిస్తాన్ని డెస్ట్రాయ్ చేసేసి మనము వెనక్కి వచ్చేస్తే సరిపోతుంది కదా. ఇదైతే నేను ఆలోచిస్తున్నాను. ఇంతంత డబ్బు, ఇంతంత బడ్జెట్ అలాంటి ఒక చిన్న దేశానికి అవసరం ఉండదు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.